నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు ఏది చేస్తే ఏది చెప్తే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అదే చేశారని చెప్పేసి అంటున్నారు. మరి రీసెంట్గా తెలంగాణ మాజీ సీఎం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ గారిని కలిశారు. పొత్తు పెట్టుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అంటే అటు ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి బీఎస్పీతో పొత్తు పెట్టుకోబోతున్నారా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు, వీళ్ళిద్దరూ కూడా బీఎస్పీతో పొత్తు పెట్టుకోబోతున్నారా అంటే మీరు ఏమంటారు? ఒకటేంటంటే వీళ్ళిద్దరూ ఏది చేసినా కానీ ఒకేలాగా చేస్తారు. తర్వాత కేసీఆర్ ఏది చెప్తే జగన్మోహన్ రెడ్డి అది తింటారు. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని వేరువేరుగా మనం చూడలేం. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ వేసినటువంటి ఒక అడుగు ఏంటి, పార్టీని కాపాడుకునే దానికేనంటే బీఎస్పీ తోటి పొత్తు పెట్టుకున్నాడు. పొత్తు అనౌన్స్ అయింది, ఇవాళ పొత్తు అనౌన్స్ అయింది. మంగళవారం రోజు బీఎస్పీ అలాగే బీఆర్ఎస్ పార్టీ పొత్తు అనౌన్స్ అయింది. సీట్ల షేరింగ్ విషయం గురించి మళ్ళీ మాట్లాడుకోవాలని చెప్పి కొద్దిసేపటి కింద ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు వాళ్ళు. అయితే మాయావతిని కూడా త్వరలో నేను కలవబోతున్నానని కూడా కేసీఆర్ చెప్పాడు. బీఎస్పీ అధినేత్రి మాయావతిని కూడా కలవబోతున్నాను, మాయావతిని కలిసి సీట్ల షేరింగ్ విషయం కూడా మాట్లాడుకుంటానని చెప్పారు. అయితే ఇక్కడ తెలంగాణ బీఎస్పీ కన్వీనర్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలాగే కేసీఆర్ ఇద్దరు కూడా కలవడం జరిగింది. కలిసి మాట్లాడుకొని పొత్తు కన్ఫర్మ్ చేసుకున్నారు. బీఎస్పీ తోటి పొత్తు పెట్టుకునే స్థాయికి బీఆర్ఎస్ పార్టీ పడిపోయిందని అంటే భవిష్యత్తులో మనుగడ కష్టము అని చెప్పి ఇప్పుడు బీఎస్పీ తోటి పొత్తు పెట్టుకున్నాడు. ఎందుకంటే బీఎస్పీకి ఇక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ చాలా తక్కువ తెలంగాణలో. కానీ సామాజిక వర్గం పరంగా బలమైనటువంటి సామాజిక వర్గం బీఎస్పీ తరఫు నుంచి ఉంది. ప్లస్ స్వారోస్ ఉన్నారు. బీజేపీకి ఏ విధంగా అయితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారో బీఎస్పీకి స్వారోస్ ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో పనిచేయడానికి. ప్లస్ దళితులు దూరం అయిపోయారు బీఆర్ఎస్ పార్టీకి అనేటువంటి ఆలోచన, అలాంటి అభిప్రాయాన్ని కేసీఆర్ గ్రహించారు. సో దీంతో ఇప్పుడు ఆ వర్గాలని తమ వైపు తిప్పుకోవాలంటే బీఎస్పీ తోటి పొత్తు పెట్టుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్కి వచ్చేసాడు ఆయన. ఒకవేళ పొత్తు పెట్టుకోకపోతే కనుక మనుగడే కష్టమయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఏం జరగబోతుంది రాబోయేటువంటి రోజుల్లో? లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ, కమ్యూనిస్టులు ఎలాగ ఉంటారు, కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకుంటారా లేదా అనేది కాంగ్రెస్ పార్టీ మీద ఆధారపడి ఉంది. సో కాంగ్రెస్ పార్టీతో కనుక ఒకవేళ పెట్టుకోకపోతే వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఎటు బీఆర్ఎస్ వైపు. లేదు ఎంఐఎం ఉంది, ఎంఐఎం తోటి కూడా పెట్టుకునే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ పొత్తు కుదరకపోతే యాక్చువల్గా నేషనల్ అలయన్స్ ప్రకారం ఎంఐఎం, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఇల్లు మొత్తం కూటమిగా వెళ్ళాలి. ఈ కూటమిలో ఏదైనా తేడా వస్తే కనుక అప్పుడు బీఆర్ఎస్ పార్టీ క్యాచ్ చేసే అవకాశం ఉంది. సహజ మిత్రుడు కదా ఎంఐఎం, అసరుద్దీన్ సహజ మిత్రుడు కదా. సో కాబట్టి సహజమిత్రుడు కాబట్టి ఇప్పుడు ఆ పార్టీతో కూడా పొత్తు పెట్టుకునేట్టు అవకాశం ఉంది కేసీఆర్. ఇప్పుడు ఏదైనా సరే ఈ చిన్న చిన్న పార్టీలతోటి అలయన్స్ పెట్టుకొని ఏదో ఒక రకంగా 2-3 ఎంపీ సీట్లు గెలుచుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు చిన్న పార్టీలు, మొన్నటి వరకు కమ్యూనిస్టులు కూడా తోక పార్టీలు అన్నాడు కేసీఆర్. బీఎస్పీని అసలు లెక్క పెట్టేవాళ్ళు కాదు, బీఎస్పీ గురించి అసలు మాట్లాడేవాళ్ళు కాదు. అవును, గత ఎన్నికల్లో కూడా అంటే 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో అసలు బీఎస్పీతో ఒకసారి కలిసినట్టు కానీ భేటీ అయినట్టు కానీ అసలు మాట్లాడినట్టు ఎక్కడా వినిపించలేదు. ఫస్ట్ అసలు జరిగింది ఏంది, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నం చేశారు కేటీఆర్, కేసీఆర్. కానీ బీజేపీ వాళ్ళు అందరికీ తెలిసేలాగా పెట్టుకుందామని ట్రై చేశారు. పొత్తు ఉండదు అని చెప్పి బీజేపీ వాళ్ళు అన్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీతో పొత్తే ఉండదని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయాలనేది బీజేపీ యొక్క లక్ష్యం. విలీనం చేసుకోవాలనేటువంటి ఆలోచన లోకల్ పార్టీ అంతే. సో కాబట్టి వాళ్ళు బీజేపీ వాళ్ళు నో అన్న తర్వాత ఇప్పుడు బీఎస్పీ తోటి జతగట్టి రేపు ఇంకొక చిన్న చిన్న పార్టీలతో జతగట్టేటువంటి అవకాశం ఉంది. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి కూడా ఉంది అనేది ఐపాక్ తాజాగా ఇచ్చినటువంటి సర్వే ప్రకారం ఉంది. సో ఆ సర్వేలో ఏం చెప్పారు, 40 స్థానాలకు మించి ఒక్కటి కూడా రాదని చెప్తున్నారు ప్రశాంత్ కిషోర్ చెప్పాడనంటే అది నిజమా అబద్ధమా లేదంటే ఆయన ఏ ఆధారాలతో చెప్పారని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మాజీ మంత్రులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ శిష్యుడు రాబిన్ శర్మ, ప్రశాంత్ కిషోర్ శిష్యుడు రిషి. ఓకే, రిషి ప్రశాంత్ కిషోర్ శిష్యుడు, రాబిన్ శర్మ ప్రశాంత్ కిషోర్ శిష్యుడు. రాబిన్ శర్మ ఏమో తెలుగుదేశం పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తూ ఉన్నారు. రిషి రాజునేమో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళు ప్రశాంత్ కిషోర్కి చెప్పరా, ఇన్ఫర్మేషన్ ఇవ్వరా? ఈవెన్ ప్రశాంత్ కిషోర్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారన్నట్టు వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఆయన పాస్ చేశారు అన్నట్టుగా ఉంది. ఆల్రెడీ చెప్పారు కదా, హైదరాబాద్లో 2 రోజుల క్రితం జరిగినటువంటి పత్రికా సదస్సులో చాలా క్లియర్గా చెప్పారు కదా, ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాదు, 40 సీట్లకు మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం లేదు, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది, జగన్మోహన్ రెడ్డి కేవలం సంక్షేమ పథకాలను మాత్రమే నమ్ముకున్నాడు, అభివృద్ధి అనేది చేయలేదు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనేటువంటి విషయం చెప్తూ కేసీఆర్ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు కానీ ప్రజలు ఓడగొట్టారు అక్కడ, కాబట్టి మార్పు కోరుకున్నారు తెలంగాణ ప్రజలు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో గెలవడని చెప్పి ప్రశాంత్ కిషోర్ చెప్పాడు. ప్రశాంత్ కిషోర్ ఎలా చెప్పాడు, ఆయన తీసేసిన తహసీల్దారు అని చెప్పి కొడాలి నాని అన్నాడు. తీసేసిన తహసీల్దార్ అయినా నువ్వు నీ దగ్గర రాజకీయ వ్యూహకర్తగా ఉన్నట్టు రిషి ఎవరు, ఆయన శిష్యుడు, మరి తెలియకుండా ఎలా ఉంటుంది? కాబట్టి ఆ సర్వేలన్నీ లీక్ అయిన సర్వేలే, ఆయన చెప్పినటువంటి సర్వేని పక్కాగా నమ్మొచ్చు మనం, నమ్మడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. సరే, ఆయన ఎందుకు చెప్పారు ఏంటి అనే దాని మీద కూడా రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాని వెనక కారణాలు ఏమున్నప్పటికీ కూడా ఆయన చెప్పింది మాత్రం నమ్మశక్యంగా ఉంటుంది అని చెప్పి భావించాలి మనం. ఎందుకంటే వాళ్ళిద్దరు ఆయన శిష్యులు కాబట్టి షేర్ చేసుకోకుండా ఉంటారు. ఆ శిష్యులు అయితే డెఫినెట్గా ఏదో సందర్భంలో ఖచ్చితంగా కాంటాక్ట్లోనే ఉంటారు, కాంటాక్ట్లో కూడా ఉంటారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ క్రైసిస్ నుంచి అలా బయటపడాలి. అంటే ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ అధ్యక్షులు అలాగే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు కలిశారు. అంటే నెక్స్ట్ రాబోయేటువంటి రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో బీఎస్పీకి సంబంధించి వాళ్ళని కలిసి పొత్తుకు సంబంధించి చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఇటీవల కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో కొన్ని రాజకీయపరమైన అనుమానాలు వచ్చినాయి. ఎందుకనంటే అసలు జగన్మోహన్ రెడ్డే ఈ అపాయింట్మెంట్ చేశాడా అని. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, కాపులు బీసీలతో కలిసి ఒక పార్టీని ఫ్లోట్ చేయాలి అనే ఒక ఆలోచన చేశాడు ఆయన అనేటువంటి ఒక టాక్ నడిచింది. దాంట్లో భాగంగానే హైదరాబాద్లో జేడీ లక్ష్మీనారాయణ, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, కత్తి పద్మరావు ఇలాంటి వాళ్ళందరూ కూడా సమావేశం అయ్యారు. దాంట్లో ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక పార్టీ పెట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది 1 సంవత్సరం క్రితం వచ్చినటువంటి న్యూస్. కానీ అది పార్టీ ఫ్లోట్ చేయడానికి మిగతా వర్గాలు కలిసి రాల. దాంతో అది ఆదిలోనే పోయింది. 2 మీటింగ్లు పెట్టుకున్నారు, ఆ 2 మీటింగ్లతోటి క్లోజ్ అయిపోయింది, ఆలోచన కార్యరూపంలోకి రాలేదు. సో ఇప్పుడు ఈ సంక్షోభం నుంచి, ఈ క్రైసిస్ నుంచి జగన్మోహన్ రెడ్డి బయటపడాలంటే ఈ ఓట్లని, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చాలంటే ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఓటర్స్కి కల్పించాలి. సో ఆల్టర్నేటివ్ ఏంటంటే బీఎస్పీని అక్కడ పూర్ణచంద్రరావు ఇప్పుడు బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్గా ఐపీఎస్ అధికారి, ఆయన మంచి అధికారి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంత నిజాయితీపరుడో పూర్ణచంద్రరావు కూడా అంతే నిజాయితీపరుడు. వాళ్ళని వ్యక్తిగతంగా మనం ఏం అనడానికి లేదు. ఆయన బీఎస్పీ ఏపీ కన్వీనర్గా ఛార్జ్ తీసుకున్నారు. ఆయనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ జేడీ లక్ష్మీనారాయణ ఆల్రెడీ ఉంది. జేడీ లక్ష్మీనారాయణ ప్రత్యేక హోదా అంశాన్ని పెద్ద ఎత్తున చేసి ఈ మధ్యకాలంలోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశారు, కార్యక్రమం చేశారు. అంటే వీళ్ళందరూ కూడా ఒక ప్లాన్డ్గా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడానికి జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ పెట్టడం, బీఎస్పీ కన్వీనర్గా పూర్ణచంద్రరావు అపాయింట్ కావటం, ఇవన్నీ కనుక చూస్తుంటే ఈ చిన్న పార్టీలతోటి జగన్మోహన్ రెడ్డి పొత్తు పెట్టుకుంటాడేమో. ఓకే, సో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందేమో, అంటే బలం పుంజుకోవడానికి. అంటే ప్రత్యేకంగా వాళ్ళ చేత పోటీ చేపిస్తేనేమో ప్రభుత్వ ఓట్ బ్యాంక్ చీలిపోయేటువంటి అవకాశం, అందుకే జగన్మోహన్ రెడ్డి పెట్టించాడు అనేటువంటి అనుమానం కలుగుతుంది. అలా కాకుండా ఈ చిన్న చిన్న పార్టీలన్నింటినీ కలుపుకుంటే సామాజిక ఈక్వేషన్లో ఇప్పుడు కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ తోటి వెళ్తుంది అనేటువంటిది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు, అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. సో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జేడీ లక్ష్మీనారాయణ చేత ఒక పార్టీ పెట్టించి ఆ పార్టీని పొత్తు పెట్టుకుంటే, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ సామాజిక వర్గం కలిసి వస్తుంది అనేది ఒకటి. రెండు ఏంటంటే ఇప్పుడు బీఎస్పీ అంటే మాయావతి అంటే ఎస్సీ అంటే దళిత ఓట్ బ్యాంకు తమ వైపు వస్తుంది అనేటువంటి యాంగిల్. ఇప్పుడు క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ చీలిపోతుంది, దళిత క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ నిట్టనిల్లుగా చీలిపోతుంది. ఒకవైపు షర్మిల, ఇంకొక వైపు డాక్టర్ సునీత, ఇంకొక వైపు జగన్, వీళ్ళు ముగ్గురు చీల్చుకుంటారు. సో కాబట్టి ఈ బీఎస్పీ తోటి పొత్తు పెట్టుకుంటే దళిత ఒక
కార్డు, దళిత కార్డు అనేది ఒకటి పనికొస్తుంది అనేటువంటి యాంగిల్లో బీఎస్పీ తోటి జై భారత్ పార్టీ తోటి పొత్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటువంటి అవకాశం ఉందనేది తాజాగా వినిపిస్తుంది. ఆ పొత్తును కూడా ఎవరు కుదురుస్తున్నారంటే కేసీఆర్ కుదురుస్తున్నారు. కేసీఆర్ ఇక్కడ పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి అక్కడ ఆయన కూడా పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉందనేది ఒకటి. ఇంకొక టర్నింగ్ పాయింట్, ఇంకొక కీ పాయింట్, ఇంకొక లాజిక్ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంటర్ అవ్వాలి లోక్సభ ఎన్నికల్లో అనేది కేసీఆర్ యొక్క లక్ష్యం. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అక్కడ ఉంది, విజయవాడలో ఓపెన్ చేశారు. దానికి తోట చంద్రశేఖర్ అనే అతను అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఇప్పుడు ఆ పార్టీ నుంచి వీడి ఈ మధ్యకాలంలో రాజీనామా చేసి వెళ్ళిపోయారు. కానీ పార్టీ ఆఫీస్ మాత్రం ఉంది. సో అక్కడ బీఆర్ఎస్ పార్టీ తోటి కూడా పొత్తు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ, బీఎస్పీ, జై భారత్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ 4 పార్టీలు కలిపి ఒక కూటమి కట్టేటువంటి ప్రయత్నం ఒకటి. రెండేంటంటే ఇప్పుడు కనుక బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు కన్ఫామ్ అయిపోయిన తర్వాత వామపక్షాలు కూడా ఒక కూటమిగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. లేదు వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ సపరేట్ కూటమిగా వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. సో కాబట్టి ఈ కిచిడీ వ్యవహారం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఒక కిచిడీ వ్యవహారాన్ని తయారు చేస్తున్నారు. ఆ తయారు చేస్తున్న ఎవరు? కేసీఆర్ తన పార్టీ మనుగడని కోసం అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కూడా బీఎస్పీ తోటి పొత్తు పెట్టుకునేటువంటి కార్యక్రమానికి ఆయన లైజనింగ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా త్వరలోనే మాయావతిని కలవబోతున్నారు. మాయావతితో కలిసిన తర్వాత నేషనల్ స్థాయిలో కూడా మనం కలిసి ఉండాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి పొత్తు పెట్టించేటువంటి ఒక ప్లాన్ కేసీఆర్ చేస్తున్నారు. కేవలం బీఆర్ఎస్ పార్టీతో పొత్తు అని అంటే మాయావతి ఒప్పుకోదని చెప్పి తెలుగు రాష్ట్రాలు రెండింటిని కలిపి మేము పొత్తు ఉంటాము, దక్షిణ భారతదేశంలో కూడా అవసరమైతే బీఎస్పీని మేము మోస్తాము, మేమే పెట్టుబడి పెడతాం అని చెప్పేదానికి త్వరలోనే ఢిల్లీ వెళ్తున్నారు కేసీఆర్ అనేది ఆ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. సో మొత్తం మీద ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీ, జై భారత్ నేషనల్ పార్టీ ఈ 3 మాత్రం పొత్తు పెట్టుకొని వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి సంక్షోభం నుంచి జగన్మోహన్ రెడ్డి బయటపడటానికి ఉన్నటువంటి ఆల్టర్నేటివ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీలో ఆల్రెడీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుంది కాబట్టి దీన్ని అక్కడ క్యారీ చేయడానికి కేసీఆర్ రెడీ అయ్యారని చెప్పి రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి లేటెస్ట్ చర్చ. రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ బీఎస్పీతో పొత్తు పెట్టుకోబోతోంది, అటు ఏపీలో కూడా వైఎస్ఆర్సీపీ బీఎస్పీతో పొత్తు పెట్టుకోబోతుంది అంటున్నారు. కాబట్టి ఇది ఎంతవరకు జరుగుతుంది, ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుందని చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, CS రావు గారు. థ్యాంక్ యూ.